ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. 100కి 70% మందికి పిప్పొన్ను ఉంది అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న లెక్కలు చెప్తున్నాయి. చిగుళ్ళు ఇన్ఫెక్షన్స్ కూడా చాలామందికి ఉంటాయి. మన శరీరంలో అన్నిటికంటే అతి గట్టిదైనది, అతి దృఢమైనది దంతమే. కొన్ని వందల సంవత్సరాలు మట్టిలో పాతిపెట్టినా, మరి నూనెలో వేపినా కానీ, నీళ్ళల్లో నానపెట్టినా కానీ దంతం నాశనం కాదు. అంత స్ట్రాంగ్ ఎనామిల్ కలిగి ఉంది. 1100 డిగ్రీల వేడి వరకు తట్టుకునే సామర్థ్యం ఉన్న దంతం ఎందుకు పుచ్చిపోతున్నది? దంతాలు పుచ్చు కనుక ఎవరికన్నా ఉంటే వాళ్ళకి గుండె జబ్బులు వచ్చే రిస్క్ నడి వయసు వచ్చేసరికి 45% గుండె జబ్బులు వచ్చే రిస్క్ వీళ్ళకి ఎక్కువ ఉంటున్నదట. చిగుళ్ళు ఇన్ఫెక్షన్ ఉన్న వారికి కూడా 41% గుండె జబ్బులు వచ్చే రిస్క్ వీళ్ళల్లో ఎక్కువ అవుతున్నదని అధ్యయనాలు చెప్తున్నాయి. అందుకని పిప్పు పన్నుకి గుండె జబ్బుకి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? పంటిలో సమస్యకి గుండెలో జబ్బుకి ఏంటా? చాలా డైరెక్ట్ లింక్ ఉందని 1960 నుంచి 1970 మధ్యలో ఆ 10 ఏళ్లలో పుట్టిన 5.5 లక్షల మంది పిల్లల పైన జరిగిన ఒక అధ్యయనం పిప్పు పన్నుకి, చిగుళ్ళు ఇన్ఫెక్షన్కి, గుండె జబ్బులకు ఉన్న సంబంధం వీళ్ళ హెల్త్ డేటాని విశ్లేషించి డెన్మార్క్లోని కోపెన్హేగన్ యూనివర్సిటీ అధ్యయనం ఈ పరిశీలన స్పష్టంగా మనకు ఈ జబ్బులకి పిప్పొన్నుకి ఉన్న సంబంధాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట. అంటే దీర్ఘకాలికంగా వీళ్ళ మీద అధ్యయనం చేసిన తర్వాత ఏం తెలిసిందంటే, చిన్నపిల్లలకి పిప్పొన్ను కానీ ఏదైనా ఉందనుకోండి, అది నడి వయసు వచ్చేసరికి వాళ్ళల్లో గుండె జబ్బుల తీవ్రత 45% పెరగటానికి పిప్పు పొన్నుకి ఉన్న లింక్ ఏమిటి అన్నారంటే, పిప్పొన్ను ఉంది అంటే, చిగుళ్ళు ఇన్ఫెక్షన్ ఉంది అంటే దీనికి కారణం కొన్ని హాని కలిగించే బ్యాక్టీరియాలు. ఆ బ్యాక్టీరియాలు ఎక్కువైపోయి ఈ దంతాలపై నుండే ఎనామిల్ని ఆ బ్యాక్టీరియాలు విడుదల చేసే కొన్ని కెమికల్స్ ఎసిడిక్ నేచర్ వల్ల ఈ ఎనామిల్ లేచిపోతుందన్నమాట. అందుకని బ్యాక్టీరియాల కారణంగా ఎనామిల్ డ్యామేజ్ అయిపోతుంది. ఎనామిల్ డ్యామేజ్ అయితే పన్ను గుంటబడిపోతుంది. ఇలా బ్యాక్టీరియాలు ఇక్కడ నుంచి డ్యామేజ్ చేస్తే పన్నుకే కదా నష్టం, చిగుళ్ళకే కదా అనుకోవచ్చు. ఈ బ్యాక్టీరియాలు ఇటు నుంచి పంటి గుండా, చిగుళ్ళు గుండా లోపలకు ప్రవేశించి శరీరం లోపలికి వెళ్ళిపోయి అక్కడ కొన్ని సంవత్సరాల తరబడి వాటి సంతతిని పెంచుకుని అలాంటి చెడ్డ బ్యాక్టీరియాలు బాడీలో ఇన్ఫ్లమేషన్ కలిగిస్తున్నాయట. అందుకని ఇక్కడి నుంచి ఎంటర్ అయితేనే లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకని ఇక్కడి నుంచి ఎంటర్ అయిపోయి లోపలికి వెళ్ళి ఇన్ఫ్లమేషన్లో రక్తనాళాల గోడల్లో ఆ ఇన్ఫ్లమేషన్ కలిగించి ఆ నునుపు ఉండాల్సిన పొరల్లా కూడా గరుకు అయ్యేటట్టు చేసేస్తాయి. ఆ గరుకుకైన ప్రదేశంలో ప్లేట్లెట్స్ లాంటివి, కొలెస్ట్రాల్ లాంటివి కానీ, కాల్షియం లాంటివి అట్లాంటి ఫ్లేక్స్ లాగా ఫామ్ అయ్యి అక్కడ పెరిగిపోతుంటాయి. ఎక్కడన్నా గోడకు మనం లప్పం పెట్టి పేపర్ కొట్టి ఆయిల్ పెయింట్ వేస్తే చూడండి, నున్నగా ఉండి దుమ్ముదుళ్ళు జారిపోతుంది, అంటుకోవటానికి ఛాన్స్ ఉండదు. అదే గరుకుగా ఉన్న చోట పెరిగిపోతుంటుంది, నిలవ ఉంటూ ఉంటుంది. అదే విధముగా మన శరీరంలో కూడా రక్తనాళాల్లో ఆ నునుపు పోయి గరుకొచ్చేస్తుంది ఈ బ్యాక్టీరియాల వల్ల. ఆ గరుకొచ్చిన చోట ఇట్లాంటి కొవ్వు, కొలెస్ట్రాల్, ప్లేట్లెట్స్ ఏమైనా పేరుకున్నాయి అనుకోండి, దాని మీద మళ్ళీ ఈ బ్యాక్టీరియా లేయర్ ఫామ్ అయిపోయి ఇట్లా బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేషన్ వల్ల హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ చిన్న వయసులో పిప్పొన్నున్న వారికి నడి వయసు వచ్చేసరికి 45% గుండె జబ్బులు రావడానికి ఆ హార్ట్ ఇన్ఫ్లమేషన్ కారణమయ్యే బ్యాక్టీరియాలని టెస్ట్ చేసినప్పుడు ఇక్కడి నుంచి వీళ్ళకి వెళ్ళిన బ్యాక్టీరియాలని శాస్త్రవేత్తలు అధ్యయనంలో కనుక్కోవడం జరిగిందనమాట. అందుకని పిప్పు పన్ను కానీ, చిగుళ్ళు ఇన్ఫెక్షన్ కానీ దీర్ఘకాలికంగా ఉండేసరికి అది లాంగ్ రన్లో హార్ట్ కంప్లైంట్ల వరకు రక్తనాళాల యొక్క ప్రసరణ వ్యవస్థని దెబ్బతీసేయటం, రక్తనాళాల్లో పొడికిలు రావడానికి, గుండె పనితనాన్ని దెబ్బతీయటానికి, హార్ట్కి ఇన్ఫ్లమేషన్ ఎక్కువ రావడానికి కూడా ఈ బ్యాక్టీరియాలు కారణమవుతున్నాయట. కాబట్టి ఇలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించుకోవటానికి మరి ఏం చేయొచ్చు? పిప్పొన్ను ఉన్నవారు కూడా కొన్ని సలహాలు ఇక్కడ మనం ఆచరణలో కనుక పెట్టగలిగితే లాభం జరుగుతుంది. ప్రతిరోజు మీరు పడుకునేటప్పుడు తేనెతో బ్రషింగ్ చేసుకోండి. ఆ తేనె వేడి చేయని కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్ ఈ వేయనిదైతే మాత్రం అలా మీకు డైరెక్ట్గా హెల్ప్ చేస్తుంది. అది పవర్ఫుల్ యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్. పడుకునేటప్పుడు మనం తేనె ఒక స్పూన్ అట్లా చేతిలో వేసుకుని బ్రష్ అందులో ముంచేసి దాంతో అట్లా 3-4 సార్లు ముంచి బ్రష్ చేసుకుంటే ఈ తేనె ఆ తీపి పంచదార బెల్లం అయితే క్రిములు పెరుగుతాయి, కానీ తేనె
పవర్ఫుల్ యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్లా పనికొస్తుంది అనమాట. ఆ క్రిములన్నీ తేనెలో బాగా చచ్చిపోతాయి. సైంటిఫిక్గా కూడా అట్లా తేనెలో ఈ బ్యాక్టీరియాలు చచ్చిపోతున్నాయని రుజువైంది. మామూలుగా మనం బయట మార్కెట్లో అయితే వేడి చేస్తారు, కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ ప్రిజర్వేటివ్స్ కలుపుతారు, దానికి ఔషధ గుణం ఉండదు. అది ఇప్పుడు భాషా తేనె మనం వాడుతుంటాం కదా ఎన్నో సంవత్సరాల నుంచి. కొంతమంది కామెంట్లు కూడా పెడుతుంటారు, మేము వాడాం గడ్డగట్టింది పలుకుల్లా ఉంది అని. పూతకి తేనె రంగు రుచి చిక్కదనం మారుతుంది. కొన్ని పూతల నుంచి కలెక్ట్ చేసిన తేనె వాతావరణం చల్లగా ఉన్నప్పుడు గడ్డగడుతుంది. అది ఒరిజినల్ తేనె గుణం అది. కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ ప్రిజర్వేటివ్స్ చేసి ప్రాసెస్ చేసి వేడి చేసినప్పుడు గడ్డ కట్టదు. కానీ అన్ని పూతలో గడ్డగట్టవు. కొబ్బరి నూనె చలికాలం గడ్డగట్టిందంటే కల్తీయా? నెయ్యి చలికాలం పేరుకుందంటే అది కల్తీనా? కాదు కదా. తెలియక అట్లాంటి కామెంట్లు చాలామంది పెడుతుంటారు, నేను అవగాహన కలిగిస్తుంటాను. అలా అని ఇప్పుడు ఒరిజినల్ తేనె గడ్డగట్టదంటానికి ఎక్కడా లేదు. గడ్డ కడుతుంది కొన్ని పూతల నుంచి అనేది ఎప్పుడు ఉంచున్న వాస్తవం. 35 ఏళ్ళ నుంచి మేము చూస్తున్నాం కదా. అంచేత తేనె వాడుకునే ఫాలోవర్స్ కొంచెం ఇట్లాంటి విషయాల్లో గమనించి అవగాహన కలిగించుకోండి. అలాంటి విషయాల్లో నెగిటివ్ కామెంట్లు పెట్టి పాపం భాషా తేనె ఇట్లాంటి కల్తీ ఇచ్చారు, ఇన్నాళ్ళు బాగా ఇచ్చారని ఇట్లాంటివి పెట్టేసరి కొత్త వారు కూడా కొంచెం అనుమానించాల్సి వస్తుంది. అందుకని అలాంటి వేడి చెయ్యని, కలర్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్ వేయని, మైనపు గదులను పూర్తిగా సీలేసిన హనీ వారిచ్చేది. అలాంటి ఒరిజినల్ తేనె వాడితే కూడా నేను చాలామందికి వాడిచ్చే ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గించి నోటి దుర్వాసనలో కూడా పోగొట్టి మరీ చూసాం అట్లాంటి వాటి ద్వారా. అందుకని పడుకునేటప్పుడు తేనె బ్రషింగ్ చేయండి. ఉదయం పూట మీకు కుదిరితే బ్రష్తో పేస్ట్ పెట్టుకుని దేన్ని ఉపయోగించేసినప్పటికీ నల్ల తుమ్మ చెక్క, నల్ల తుమ్మ పుల్లైన నల్ల తుమ్మ చెక్క అయినా తెచ్చుకుని దాన్ని పౌడర్ చేసి ఆ పౌడర్తో పళ్ళు తోముకోండి. నల్ల తుమ్మ పొడి బాగా పవర్ఫుల్ యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్. 60-70% 80% బ్యాక్టీరియాలన్నిటినీ చేసిన వెంటనే చంపే సామర్థ్యం దానికి ఉంటుందన్నమాట. పూర్వం రోజుల నుంచి మన పెద్దవాళ్ళు నల్లతమ్మ పొల్లతో పళ్ళు తోముకునేవారు. అది కానీ నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది చిన్నప్పుడు ఆ నల్లతమ్మ పొల్ల వాడింది. అలా గనక మీరు వాడితే ఈ బ్యాక్టీరియాలు బాగా తగ్గుతాయి. డిన్నర్లో సాధ్యమైనంత వరకు మీరు ఎక్కువ నట్స్, ఫ్రూట్స్, న్యాచురల్ డైట్ తినండి. నైట్ గుడ్ బ్యాక్టీరియాల గ్రోత్ ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోతాయి. ఇలాంటి అలవాట్లను కనుక కొన్ని మార్చుకోగలిగితే ఆ చిగుళ్ళు ఇన్ఫెక్షన్ నుంచి, బ్యాడ్ స్మెల్ నుంచి, బ్యాడ్ బ్యాక్టీరియాల గ్రోత్ నుంచి, మీకు పాచి ఎక్కువ పట్టిందా, బ్యాడ్ బ్యాక్టీరియాలు మీ లోపల ఎక్కువ ఉన్నాయని గుర్తు. పాచి తక్కువ పడుతున్నదా మీ నోట్లో, గుడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉన్నట్టు గుర్తు. దీన్ని బట్టే అంచనా మీకు వచ్చేస్తుంది అనమాట. అంచేత నోటి వాతావరణాన్ని బట్టి గుండె ఆరోగ్యం, శరీర ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుందని మాత్రం గుర్తుపెట్టుకోండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.